జస్ట్ 67 అలాగే మీరు బౌద్ధ సంస్థను స్థాపించి ఒక అవార్డులు ఇవ్వాలనే దృష్టితోటి నేషనల్ కుంఫు ఆర్గనైజేషన్ కూడా ఇదైంది. ఆ నేషనల్ కుంఫు ఆర్గనైజేషన్ తరఫున నేను యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆల్ ఇండియా, సో దాని గురించి సార్ తోటి మేము టైఅప్ అయ్యి ఇక్కడ ఒక అకాడమీ పెట్టాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. వారి యొక్క కోరిక కూడా, ఎందుకంటే ఇంత అందమైన ప్లేస్ని ఇంత ఒక మహా ఉద్దేశంతో చేసిన దీన్ని, ఈ సంస్థని సరిగా చేయడానికి మేము కూడా ఒక చిన్న సహాయం అవుతామనే ఉద్దేశంతో వారి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తే ప్రకారం వారు కూడా ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. నా బాల్య మిత్రులు కూడా వారు. దీని యొక్క ఉద్దేశాలు కూడా మంచి మార్గం తీసుకెళ్ళాలి, ఒక మంచి వ్యవస్థను తయారు చేయడానికి దీని ఉద్దేశం, అంతేగాని ఇక్కడ వేరే విషయాలు ఏముండవు. మార్షల్ ఆర్ట్స్ అంటే మార్షల్ ఆర్ట్స్ ఈజ్ మెంట్ ఫర్ బుద్ధ భక్తులు. ఇది మన దేశం నుంచి బుద్ధ భిక్షువులు ఇతర దేశాలకు వెళ్తూ నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీ, అంతేగాని ఇట్స్ నాట్ ఏ ఎఫెన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచంలోనే ఒక గొప్ప రోజుగా పరిగణించబడుతుంది ఈరోజు బుద్ధ పూర్ణిమ. మనందరికీ తెలిసిన విధంగానే మానవత్వానికి దారి కనుక్కున్నటువంటి గౌతమ్ బుద్ధుడు సంబంధించి 84 అడుగుల వాకింగ్ విగ్రహాన్ని పెట్టడానికి ఒకే ఒక వ్యక్తి, మనం అనుకుంటా ఉంటాం ఒకళ్ళ వల్ల ఏమవుద్ది అనుకుంటాం, కానీ ఆశ్చర్యకరంగా మన కళ్ళ ముందే మహోదయ్ గారు ఈ 84 అడుగుల వాకింగ్ బుద్ధ విగ్రహాన్ని, నాకు తెలిసి మొట్టమొదటి వాకింగ్ బుద్ధ అనుకుంటారు, ఈ ఉద్దేశంతో ఒక ఇన్స్టిట్యూషన్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం అనేది. మొట్టమొదటిది బౌద్ధ మతం ఒక్కటే అనకూడదు, కానీ ఇది ప్రాక్టికల్గా ఏ అభూత కల్పన లేకుండా, ఏది లేకుండా, మిజ్జలు గిజ్జలు లేకుండా ఉన్నది, పాటించగలిగేది, వాస్తవానికి అతి దగ్గరగా ఉన్నది. అందుకనే మన నమ్మకం. సో ఆ ప్రబుద్ధ భారత్ని మా సార్ చేయాలన్నా, దాన్ని ప్రాక్టికల్ అమలు చేయాలన్నా కూడా ఇటువంటి కార్యక్రమాలు, ఈ కుంఫు నేషనల్ ఆర్గనైజేషన్ అటువంటి సంస్థలకి మేము ధన్యవాదాలు తెలుపుతూ, మహారాష్ట్ర నుంచి కూడా మేస్త్రిని పిలిపించాను. వాళ్ళు కూడా చేయలేక మారిపోతే తర్వాత మద్రాసు నుంచి ఒక అతను వచ్చాడు. అతను కూడా డబ్బు బలి తీసుకుని వెళ్ళిపోయింది. అప్పుడు నేను స్వయంగా పోలీస్ ఆఫీసర్ అవడం, స్కెచ్లు వేయటం, కొంచెం ఇంజనీరింగ్ మాకు విధానం ఉంటుంది. అలాగే శిల్పశాస్త్రం చదివినప్పుడు మనం ఎంత ఎత్తున్నామో దాన్ని బట్టి, అన్నాటాన్ని బట్టి మనం పాలముద్రాలు ఉంటుంది, ఎన్ని కొలతలు ఉంటాయి. అందులో ముందటికి కూడా అధ్యయనం చేసిన వ్యక్తిగా దాదాపుగా 9 డిగ్రీలు చేశాను నేను. అందువల్ల పోలీసులో కూడా బాగా టాలెంటెడ్గానే పనిచేశాను.